నమస్తే అండి. నా పేరు నాగబాబు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. మన జనవరితో నిన్ని ఒక అనుభవంగా మాట్లాడుతున్నాను. మంచిగా 20 సంవత్సరాల వయసు దాకా ముందు నుంచి రాజకీయంగా తిరుగుతూ నేటికి 40 ఏళ్ళు పైన అనుభవంతో మాట్లాడే మాటలు. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఏదైనా పెద్దలంటే ఆ యొక్క రొమ్మిడి వెంకటరెడ్డి గారు కానీ, అలాగే ఒక మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కానీ, ఒక పంతం పద్మనాభం గారు కానీ, ఇలాంటి పెద్దలు ఉండి వారు ఎందరికో సేవ చేస్తూ ఎందరికో ఉపయోగపడుతూ ఒక చరిత్రలో ఒక పేజీగా ఉండేవారు. వారిని ఆదర్శంగా తీసుకుని చాలామంది ఎంతోమంది నాయకులు ఉంటూ వారిలో ఒక మొదటి పద్మనాభం గారు ఉద్యోగాలు వేయించేవాడని చెప్పుకున్నాం. ఎంతమంది ఇప్పుడు నా వయసు వచ్చి వాళ్ళు రిటైర్ అయిపోయిన వారు చూసాం. అప్పట్లో మాకు ఒరే బాబు ఆకలేస్తే ఆ యొక్క గోదావరి జిల్లాలో నావ మీద వెళ్తుంటే డొక్కా సీతమ్మ గారు అన్నం పెట్టేది. అంటే కులాలకి మతాలకి అతీతంగా ఆ రోజు నుండి చాలా ప్రేమతో కలిసిమెలిసి అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉండేవారు. ఈ గోదావరి జిల్లాకు ఒక చరిత్ర ఉంది. ఎప్పుడూ కూడా స్వార్థరహిత రాజకీయ నాయకులు చూసాం. అలాగే మా మల్లెపూడి సంజీవరావు గారు తండ్రి గారు కానీ, మల్లెపూడి సంజీవరావు గారు కానీ ఎవరైనా ఆటోతో ఉన్నవారికి ఉద్యోగం వేసేవారు. చరిత్ర ఉన్న రాజకీయం ఆ రోజులు ఉండేది. అక్కడి నుంచి కిందకు వస్తే అప్పుడు స్వార్థం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభం గారు అయితే 100 ఎకరాలు అమ్ముకున్నాడు. ఆయన సొంత భూమి ఎంతమంది పేదలకి ఇళ్ళకి ఇచ్చాడు. అతను స్వయంగా స్వతహాగా కమ్యూనిస్ట్ వ్యాధి అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. అయినా కూడా పదవి మీద ప్రేమ ఉండేది కాదు. ప్రజలకు నేను ఏమి చేశాను, నేను ఎంత చేశానని చెప్పి ఆ రోజు నాయకులు చూసాం చాలామందిని. అక్కడి నుంచి నేటికి వచ్చేటప్పటికి ఏమిటైంది అర్థం కావట్లేదు. స్వార్థం అయ్యింది. ఆ స్వార్థం ఎక్కడి దాకా పోయిందంటే నా 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 ఏం అర్థం కావట్లేదు. గౌరవాలు లేవు, పెద్దలంటే ప్రేమలు లేవు, అభిమానాలు లేవు. సంఘంకి ఏం చేద్దాం అనేది నాకేమవుతుందన్న స్వార్థం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ భాషగా చెప్తున్నాను, సింపుల్ చిన్న మాట. సముద్రంలో పూర్వం ఈ లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంటాయి. ఈవేళకి జరుగుతాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు గతంలో ఈవేళ పలానా షిప్కు లోడ్ చేస్తే ఆ యొక్క షిప్మెంట్లో ఆ ఏజెంట్లు అందరూ నిక్కచ్చిగా తోలితే ఆ 1% 1% డెమరేజ్ ఏదో ఉంటుంది, వేస్టేజ్, అది కూడా నిక్కచ్చిగా తోలేస్తే అవార్డ్స్ ఇచ్చేవారు. అది పేపర్లో గొప్పగా పడితే ఈవేళ పలానా కంపెనీకి అవార్డు వచ్చింది, పలానా వ్యక్తి ఇలా లోడింగ్ చేశారని చెప్పుకొని కూడా. ఈవేళ ఏంటంటే సముద్రమే పెద్ద వ్యాపారం అయిపోయింది. రకరకాల మత్తుల కాటికి రాజకీయ నాయకులు తయారు చేశారు సముద్రాన్ని. ఆ స్థాయికి దిగజారిపోయాం. ఇది వరకు ఇంత స్వార్థం లేదు. ఈవేళ నాయకుడికి ఖాళీ కనబడటం లేదు, ప్రజలకు సేవ చేస్తున్న అవసరం అని తెలియట్లేదు. ఇది వరకు ప్రతి వీధిలో కొన్ని అన్ని పార్టీల నాయకులు ఉండేవారు. ఏదైనా పని ఉంటే పలానా పార్టీ కూడా చెప్పుకుంటే అది వెంటనే చేయించేవారు. ఈవేళ ఏ వీధిలో ఏ నాయకుడికి చెప్పడానికి లేదు. ఒకవేళ ఏదైనా గట్టిగా నోరించి కలిస్తే ఆయన ఏ విధమైన కేసులు ఇరికించేయడమో, సమయం వస్తే ఆయన ఏ విధంగా నొక్కుదామని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అయ్యో వాడి సమస్య చెప్పాడన్న భావన ఏం కనబడతలేదు. అంటే ఇప్పటి వరకు ఇది నేను చెప్పింది గతం. ఇప్పుడు వర్తమానం ఎలా తయారైందంటే, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ ప్రతి ఇంట్లోకి దూరి మన దినచర్య కార్యక్రమాలు పూర్తిగా అవగాహన చేసుకునేవారు. అది ఒకప్పుడు సంతోషంగా అనిపించేది, ఒకప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అంటే మన ఇంట్లో ఏసీ వేసుకున్నామా, మన ఇంట్లో ఏమి తిన్నాము అన్నట్టు నుంచి ప్రతి ఇంటికి ఏ కులము ఏమిటి ఏ మతము అన్నది కూడా అది కొన్ని ఇబ్బంది పడిపోయింది. ఆ ఇబ్బందిలోంచే ఈ బాధ భరించలేక పైకి తేలక ఓటు రూపంలో చూపించి కూటమికి వేసారు. ఇవాళ కూటమికి వేసాక సామాన్యుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, గత ప్రభుత్వంలో సమస్య వస్తే వాలంటీర్కి చెప్పేవాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలా? ఆ వీధిలో నాయకుడు అంటూ లేడు. ఉన్న కార్యకర్త మనం వాడికి చెప్పినా వాడు ఎమ్మెల్యే దగ్గరికి చెప్తాడా, ఎంపీకి చెప్తాడా, ఎమ్మెల్సీకి చెప్తాడా, మంత్రికి చెప్తాడా? మనం ఎప్పుడు తీసుకెళ్తాడు?
అంటే ఆఖరి కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది గత ప్రభుత్వం కంటే దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. ఈవేళ సామాన్యుడి కష్టం వస్తే సచివాలయం ఉందని వాళ్ళు పూర్వం వాలంటరీ వ్యవస్థ వచ్చింది. వాలంటీర్తో చెప్పగల ఫోన్ కొట్టగానే ఆవిడ పనిచేసింది. ఈవేళ ఎవరికి ఫోన్ కొట్టాలా? ఆ కార్యకర్తకి ఎంత బయట ఉందో, నాయకుడికి ఎంత బయట ఇస్తాడో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం చెప్పిన సమస్య అలా రోజు రోజుకి పెండింగ్ పడిపోతుంది. నిబద్ధత అన్నది నిజాయితీ మాటల్లో కనపడుతుంది తప్ప చేతల్లో అయితే మాత్రం కనపడతలేదు. సీసా తేడా సారా ఒకటేనా అనిపించే భావన వస్తుంది. ఈ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉండొచ్చు. ఆయన చెప్పే మాట నేటికి కూడా ఆ విధంగా ఆయన చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఇవాళ పిఠాపురంలో కూడా గట్టిగా బలంగా నా యొక్క పాలనలో, నా యొక్క జిల్లాలో ఎక్కడ అవినీతిని ఉండకూడదు అంటున్నారు. సంతోషం. అలా ఉంటే మరో రామరాజ్యం ఏర్పడదు. కానీ మీ యొక్క మాటను కిందకి తీసుకెళ్ళి నాయకులు ఎవరో మాకు తెలియట్లేదు, మిమ్మల్ని కలవాలంటే మాకు మార్గమే దొరకట్లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దామంటే వారికి ఖాళీ ఉండదు, ఎంపీ గారికి ఖాళీ ఉండదు, ఎమ్మెల్సీ గారికి ఖాళీ ఉండదు. ఎవరికి చెప్పుకుంటారు సామాన్య మానవుడికి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వటం ఒకటే మార్గం కనపడదు తప్ప పరిష్కారం అయితే కనపడటం లేదు. పూర్వం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి ఫోన్ చేసి ఇవ్వరు. ఈవేళ ఆ టైం ఉందా సార్? ఆ విధానం ఉందా? పొద్దున ఎంపీ గారి ఇంటికి వెళ్తే 12 గంటల దాకా కూర్చొని ఎంత వస్తారు, 5 నిమిషాలు ఓకే అవుతుంటే ఎన్ని అర్జెంట్గా పనులు వెళ్ళిపోతారు. ఎమ్మెల్యే గారు అంతే, ఎమ్మెల్సీ గారు. పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే మార్గమే దొరకదు. ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా మనం తీసుకెళ్ళి ఈయన పలానా వ్యక్తిని చెప్పరు. ఇంకెలా? రైతు దగ్గర నుంచి, దినసరి కూలీ దగ్గర నుంచి, సామాన్యుడి దగ్గర నుంచి, మధ్యతరగతి వాడి దగ్గర నుంచి ఉన్నవాడి దాకా అతను లేదు. అందరూ కూడా వారికి ఉన్న సమస్యతో వారు బాధపడుతున్నారు. దయచేసి రాబోయే రోజుల్లో మీకు ఓటు కావాలి అంటే సామాన్యుడికి చేరువుగా ఉండే మార్గం ఆలోచించండి. సామాన్యుడికి నాయకుడు చేరువుగా ఉండాలి తప్ప నా అసిస్టెంట్ చేరువుగా ఉంటాడు అంటే అది ధర్మం కాదు. చాలా కూడా 15 సంవత్సరాలు మీరు కూడా పాపం చంద్రబాబు గారు ఉంచాలి అనుకున్నారు సీఎంగా. అంటే సామాన్యుల యొక్క ప్రతి కోరిక మీకు తెలియాలి, ప్రతి ఒక్క వ్యక్తితో మీకు ఇంటరాక్షన్ కలగాలి. ఎవరొచ్చినా మీ నాయకుడికి మీరు చెప్పండి, ఆ నాయకుడు నాకు కనెక్షన్ కలిపితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది, అప్పుడు కలుపుతారు మమ్మల్ని. ఆ విధంగా చేయాలని, ట్రెండ్ మార్చాలని, గత నాయకులు చేసిన తప్పులు లోంచి మీ మంచితనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాలుగు